కృష్ణవంశీ గారితో బాండింగ్? యా, నాకు ఇష్టమైన డైరెక్టరు. ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా గులాబీ ఆ టైం నుంచి కూడా అతనంటే నాకు బాగా అతని వే ఆఫ్ టేకింగ్ కానీ ఇది కానీ మొత్తం అప్పటి నుంచి పరిచయం. ఖడ్గం అప్పుడు ఫస్ట్ ఆయన డైరెక్షన్ చేసిన ఖడ్గం. అంతకుముందే మేము ఫ్రెండ్స్ బాగా. అప్పుడు నేను అన్ని సాఫ్ట్ మూవీస్ చేస్తున్నాను అన్ని. అంటే ఖడ్గం లాంటి సినిమా శ్రీకాంత్ ఎక్స్పెక్ట్ చేయదు అప్పట్లో, ఆ టైంలో. కంప్లీట్ ఆపోజిట్ అసలు శ్రీకాంత్ ఎలా ఉంటుందని. కానీ వంశీ ఒకటే ఎట్లా తీసుకున్నానంటే, శ్రీకాంత్ అనేవాడు విలన్ దగ్గర నుంచి వచ్చాడు ఫస్ట్ బిగినింగ్, మాస్ క్యారెక్టర్లు చేశాడు. తర్వాత పెళ్లి సందడి ఆమె దగ్గర నుంచి క్లాస్ లేడీస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా చేస్తే కనుక ఇదే వర్కౌట్ అవుతుంది అనుకుని ఖడ్గం క్యారెక్టర్కి మధుమురళి ప్రొడ్యూసర్. మధుమురళి ఏమన్నాడు, అందరూ కూర్చున్నాం, నేను వంశీ మధుమురళి అందరూ కూర్చొని అదే ఇట్లా మనం ఇట్లా ప్లాన్ చేస్తున్నాం, బ్యూటిఫుల్ క్యారెక్టర్, అది పవర్ఫుల్ క్యారెక్టర్, కానీ ప్రొడ్యూసర్ వద్దంటున్నాడు అని ఎదురుకున్నాను అన్నాడు మిమ్మల్ని. ఏ మురళి అన్న, ఉన్నాయా మరి నువ్వు అన్ని ఫ్యామిలీ సబ్జెక్టులు, ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టరు, ఇది నీకు వర్కౌట్ అవ్వదు అని నేను వంశీ నేను పోటాడుకుంటున్నాము, ఎదురుగుండా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను, నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు. అది మీరు డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి, నో ప్రాబ్లం, నేనేమి ఇదేమి లేదు. లేదా నేనైతే నిన్నే అనుకుంటున్నాను నేను శ్రీ అని అన్నాడు. సరే ఓకే, నీ ఇష్టం అది, నేనంటే రెడీ, ఐఎమ్ రెడీ, నేను చేస్తాను, నేను వేరే సినిమాలోనే ఆఫ్ చేసుకుంటాను, నేను నీకు ఎన్ని రోజులు కావాలో చెప్పు. అప్పుడు ఫుల్ బిజీ, ఫుల్ హెవీ షెడ్యూల్స్ ఉన్నాయి కదా, ఎన్ని రోజులు కావాలో చెప్పంటే, బట్ ఈ సినిమా చేసేటప్పుడు వేరే సినిమా చేయకూడదు అన్నాడు. వేరే సినిమా చేయకూడదు. ఓకే, నో ప్రాబ్లం, చేయను అన్న. ఎవరు, వంశీనా? వంశీ, నువ్వు వేరే సినిమా చేయకూడదు. ఇంకొకసారి ఆలోచించు వంశీ, నేను వేరే హీరోని పెడితే ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు. ఇంత ఓపెన్ నాకు ఎదుర్కొంటాను. లోపల నాకు భయం ఉంది, ఇది ఒక కమిట్ అయ్యే వరకు చిన్న టెన్షన్గానే ఉండేవాడు నేను. ఎందుకంటే ఏ టైంలోకి ఇచ్చేస్తారు, ఒప్పుకోరు, ఎట్లా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు. అప్పుడు చెప్పాడు, మురళి నేను శ్రీకాంత్తో 100% ఈ సినిమా చేస్తా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో, వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు అని చెప్పాడు డైరెక్ట్గా. వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు, నేను వేరే ప్రొడ్యూసర్తో నేను పెట్టుకొని రవితేజని, నా ప్రకాష్ రాజు ఆల్రెడీ వాళ్ళు కూడా చేస్తాను, శ్రీకాంత్ ఈ క్యారెక్టర్ శ్రీకాంతే అనుకుంటున్నాను నేను, నీకు ఇష్టం లేదు అనుకుంటే నువ్వు వెళ్ళిపో, వేరే ప్రొడ్యూసర్ ఉన్నాడు. అదేంటి వంశీ అలా అంటావు? అవును మరి నాకు శ్రీకాంత్ కావాలంటే. అలా ఖడ్గము, సరే మీ ఇష్టం, మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మేమేం చేస్తాను అనేసి అంత మాట్లాడారు. అలా ఖడ్గం సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మురళి రియాక్షన్ ఎలా ఉంది? ఇంకా వాళ్ళు వన్స్ మధ్యలోనే అర్థమైపోయింది వాళ్ళకి, క్యారెక్టర్ ఇది పర్ఫెక్ట్గా శ్రీకాంత్ యాప్ట్ అని చెప్పేసి డిజైన్ అలాగే చేశారు. ఒకటే నేను చేంజ్ ఏంటంటే, మా ఒక షెడ్యూల్ అవగానే మళ్ళీ కమిట్ అయిపోయినా వేరే. ఏంట్రా కమిట్ అయిపోయాడు, అదేంటి పెళ్ళ ఊరు వెళ్తే, అరవింద్ గారు, అశ్విని దత్ గారిది, కృష్ణారెడ్డి గారిది పెళ్ళ ఊరు వెళ్తే నేను దాన్ని వదులుకోలేను, పెద్ద బ్యానరు, మంచి సూపర్ సబ్జెక్ట్, అది ఎంటర్టైన్మెంట్, ఏమో ఇది ఏమవుతుందో తెలియదు మనకి. కమిట్ అవుదామని కమిట్ అయిపోయినాను. కమిట్ అవ్వగానే నువ్వు నాకేం ప్రామిస్ చేసావు అన్నాడు. ప్రామిస్ చేశాను కానీ వంశీ, నా మొహోటం నన్ను కొంచెం తప్పలేదు, ఇంకా నువ్వేమనుకోవద్దులే, అది కాదు తర్వాత ఇంకా టైం ఉందిలే. కరెక్ట్గా 3వ షెడ్యూల్ 4వ షెడ్యూల్ ఇది స్టార్ట్, అది స్టార్ట్, 2 కన్సైన్మెంట్లే చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఓకే, అది ఉంది సార్. అందుకనే నాకు కృష్ణవంశీ అంటే కనుక నాకు బాగా ఇష్టం. అంటే ఆర్టిస్ట్ని బాగా మోల్డ్ చేస్తాడు.